ప్రీవియస్ వీడియోలో సింగిల్ క్రోషెట్ స్టిచ్ నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం సింగిల్ క్రోషెట్ని రోస్గా ఎలా కంటిన్యూ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. రో అంటే ఒక సైడ్ నుండి ఇంకో సైడ్ వరకు స్టిచెస్ చేయడం. రో కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ రో స్టార్ట్ చేయాలి. సింగిల్ క్రోషెట్లో ప్రతి రో స్టార్ట్ చేసేటప్పుడు 1 చైన్ చేయాలి. ఇది మన టర్నింగ్ చైన్. ఇప్పుడు వర్క్ని ఇలా టర్న్ చేయాలి. మీ హుక్ మళ్ళీ స్టార్టింగ్ సైడ్కి వస్తుంది. ఇక్కడ బిగినర్స్కి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. టర్నింగ్ చైన్లో స్టిచ్ చేయకండి. నెక్స్ట్ స్టిచ్లో ఫస్ట్ సింగిల్ క్రోషెట్ చేయాలి. ప్రతి స్టిచ్లో సింగిల్ క్రోషెట్ని రిపీట్ చేయండి. రో ఎండ్ వరకు ఇదే ప్రాసెస్. ఎడ్జెస్ స్ట్రైట్గా కావాలి అంటే ప్రతి రోలో సేమ్ నెంబర్ ఆఫ్ స్టిచెస్ ఉండాలి. అందుకే స్టిచెస్ కౌంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్లో రోస్ అన్ఈవెన్గా కనిపిస్తాయి. అది కంప్లీట్లీ నార్మల్. టర్నింగ్ చైన్లో స్టిచ్ చేయడం, లాస్ట్ స్టిచ్లో మిస్ చేయడం స్లోగా చేస్తే ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేయొచ్చు. ఈ వీడియోలో టర్నింగ్ చైన్ మరియు సింగిల్ క్రోషెట్ రోస్ నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ స్టార్ట్ చేద్దాం. స్లోగా కంటిన్యూ చేద్దాం.